ఈరోజు దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని దేవాలయంలోకి వెళ్ళి వినటానికి, ప్రార్థించటానికి ఈ చివరి దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో మరొక అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. దాన్ని దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగము, అది వాక్యం రాసి పడేశారు స్పష్టంగా. దినములు చెడ్డవి, చెడ్డ దినాల్లో ఉన్నాం మనం. ఈ చెడ్డ దినాల్లో మనం ఉన్నప్పుడు మనకంటే ముందున్న వారు కూడా, దేవుని ప్రజలు చెడ్డ దినాల్లో ఉన్నారు. చెడ్డవారికి ప్రత్యేకించబడిన వారై ఉన్నారు. ప్రత్యేకించబడిన వారై ఒక ప్రత్యేకత అవపడాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, మన పాపములను ఒప్పుకొని ఎడల, చూడండి, మొదటిది అక్కడ రాయబడిన మాట ఏంటంటే మన పాపములు ఒప్పుకొని ఎడల, అంటే పాపాన్ని ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోవాలి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ మీరటమే పాపం. ఆజ్ఞ మీరటమే పాపం. పాపం అంటే పాత నిబంధనలో అక్రమ సంబంధం కలిగి ఉండటమే పాపం. అది పాపం చేస్తే, అది పట్టుకుంటే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు. కొత్త నిబంధన యేసు ప్రభులు వారి దగ్గరకు వచ్చేసరికి నువ్వు పాపపు చూపుతో చూస్తేనే నువ్వు పాపము చేసినట్లు అని చెప్పాడు ఆయన సాక్షాత్. మరి నీ హృదయము, నీ తలంపులు, ఆ పాపపు తలంపులు రాకుండా ఉండాలంటే మీరు చదువుకోవాల్సింది ఏంటంటే, పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తారు, అది చదువుకోండి. పౌలు గారు రాసిన ఆ పత్రిక చదవాలి. చదివితే కానీ మీకు అర్థం అవ్వదు. మీ తలంపులకు నేను కావలి ఉండును అంటే, పాపపు తలంపులు మీకు రాకుండా ఆయన కావలి ఉండును అని రాయబడి ఉంటుంది అక్కడ ఆ పత్రికలో. తలంపులు అంటే అదే కదండి. కాబట్టి మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడంట. చూసారా ఎంత బాగా రాశారో? నమ్మదగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. నమ్మదగిన దేవుడు. తర్వాత చూడండి ఎంత బాగా రాశాడు. నీతిమంతుడును, నమ్మదగిన వాడు ప్లస్ ఆయన నీతిమంతుడు. నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఏం చేస్తాడు ఆయన? గనుక ఆయన మన పాపములను, అది కావాలా, మన పాపాల మొత్తాన్ని క్లోజ్ చేసి పడేస్తాడంట. ఎక్కడైనా ఏదైనా మన హృదయంలో దేవునికి ఆయాస్కరం ఏదైనా ఉందేమో తీసివేయడానికి మరొకసారి. ఇది ఒక మంచి ఈరోజు చెప్పే వాక్యం మీ హృదయాల్లో నిలిచి ఉండునుగాక. ఈరోజు ఈ వాక్యం అయ్యేలోపే ఒక తీర్మానానికి రావాలి. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. చేసే పనిలో నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ యథార్థతని, నీ నీతిని నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకోవటం నీ వల్లది కాదు, కానీ దేవుడు కాపాడునుగాక. ఆమేనండి. అర్థమైందండి? చాలా జాగ్రత్తగా ఉండాలి.
చూడండి, అక్కడ రాయబడిన ఆయన మన పాపములను క్షమించి సమస్త అంటే ఆల్ టోటల్ నువ్వు ఎంత దుర్మార్గపు పనులు చేసిండా గత సంవత్సరాల్లో, ఒకవేళ ఈరోజు కొత్తగా ఎవరైనా వస్తే, ఒకవేళ లైవ్లో వింటున్న వారైనా సరే, దేవుడు పాపాలు క్షమిస్తాడా? సమస్త దుర్నీతి నుండి, సమస్త దుర్నీతి అంటే నువ్వు ఎంత దుర్మార్గం, ఎంతమంది నువ్వు అంతకుముందు నువ్వు తెలియక ఎన్ని మర్డర్లు చేసి ఉంటారో, శారీరకంగా చేసి ఉంటారు, నోటి మాటల ద్వారా కూడా చేసి ఉంటారు. ఎంతలా దుర్మార్గుడైనా యేసయ్య క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్న టైంలోనే దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. అది ప్రజలకి తెలియట్ల, కొంతమందికి. దాన్ని ఏమంటారంటే అజ్ఞానము అంటారు, ఇంకా అవిశ్వాసము అంటారు, ఇంకా మూర్ఖులు అంటారు. ఈ మూర్ఖత్వమైన స్వభావాన్ని విడిచిపెట్టాలి.